అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఈరోజు నేను మీ ముందుకి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ రవ్వ లడ్డు తీసుకొచ్చేస్తున్నా అండి. ఈ విధంగా మీరు ఇంతకు ముందు ఎప్పుడు చేసి ఉండరు. ఇలా చేసుకుంటే నెల రోజులైనా నిలవ ఉంటాయండి. మనకు పండుగ వస్తుంది కదండి. ఆ రోజు మనం దేవునికి బియ్యంతో చేసిన ఏ పదార్థాలను ప్రసాదంగా పెట్టము. అలా అప్పుడు ఈ మన రవ్వ లడ్డూని చాలా ఈజీగా సులభంగా చేసుకుని దేవునికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చండి. ముందుగా ఓ కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పచ్చి కొబ్బరి వేసి ఈ రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక పావు గంట పాటు బాగా కలుపుకున్న ఈ రవ్వ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని పక్కనుంచుకుంటే ఈ లోపల ఈ రవ్వ అంతా ఈ పచ్చి కొబ్బరి పాలను లాక్కొని వేయించేటప్పుడు సూపర్ అరోమా చేసిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని సరిపడు నేతిని వేసుకొని ఇది వేడైన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, కిస్మిస్ రెండింటిని బాగా ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇదే ప్యాన్లోనికి ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి రవ్వను వేసి వేయించుకుందాము. దీని టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా దీన్ని కొబ్బరిలో నానబెట్టుకుని రవ్వని పక్కన పెట్టుకున్నాం కదండి. మంచి వేగుతుంటే మంచి అరోమా వస్తుంది. చివరికి జీడిపప్పు వేగినప్పుడు ఎలా అయితే అరోమా వస్తుందో అప్పటి వరకు మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలి. చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని నేను వేయించాను. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకుందాము. రవ్వ మనం 1 కప్పు తీసుకున్నాం కదండి, అరకప్పు పంచదారను తీసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ ఇష్టమైతే 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ని వేసేసుకుని ఓతేగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకు తీగపాకం తయారైపోయిందండి. ఇందులో రవ్వ పోసేసుకుందాము. ముందుగా ఇలాచీ పౌడర్, ఇదేనండి ఏ స్వీట్నైనా మంచి ఫ్లేవర్ ఇచ్చేది. ఇప్పుడు ఇందులోనికి రవ్వను కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపి పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఉండ చుట్టేసుకోవాలి. పాకంలో వేసాక కూడా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనికి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. వీటన్నింటిని బాగా కలుపుకుని ఈ రవ్వని గోరువెచ్చగా ఆరేంత వరకు ఉంచుకుని ఉండలు చుట్టుకుందాము. 1 గంట ఆరిన తర్వాత రవ్వ ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉందండి. ఇప్పుడు దీన్ని ఉండ చుట్టేద్దాము.
కొంచెం మనం పాకంలో వేసాం కాబట్టి ఉంచేటప్పటికి రవ్వ పాకాన్ని పీల్చుకొని లైట్గా గట్టిపడింది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని చక్కగా ఉండ చుట్టేసుకుందాము. ఎంతో పర్ఫెక్ట్గా చక్కగా గుల్లగా సో సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీ అయిన రవ్వ ఉండండి. ఇలా అన్నింటినీ చుట్టేసుకుందాము. పాలు కానీ నీళ్ళు కానీ తగలనివ్వకుండా ఇలా చుట్టుకున్న ఈ రవ్వండలు మనకి నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటాయండి స్టోర్ చేసుకోవడానికి. వీటిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ ముద్దవ్వకుండా నెల రోజులు నిల్వ ఉండే రవ్వ లడ్డు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండలను ఎవరికైనా ఇస్తే ఇంకొకటి కావాలని తప్పనిసరిగా అడుగుతారండి.